ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అల్లీపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అత్యంత అధునాతన యంత్రాలతో వైద్యులు రోగులకు చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో పేదలకు సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. విదేశాల నుండి తెప్పించిన వైద్య పరికరాలను ఉపయోగించి రోగులకు వైద్య పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. యంత్రాంగంతో డాక్టర్స్ అందరూ కూడా హెల్త్ చెకప్ క్యాంప్ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. అది జపాన్ నుండి వచ్చినటువంటి ఒక మిషను. అదేంటంటే ఎవరికి కూడా రక్తం తీయక్కర్లేదు, లేదా మూత్ర పరీక్షలు చేయక్కర్లేదు, లేదంటే గాయపరచకుండా మరి మనిషిని ముట్టుకోకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి రోగికి ఏ రోగం ఉందో కూడా చెప్పకుండా డాక్టర్సే దాన్ని మొత్తం బాడీ స్కాన్ చేసి ఆ స్కాన్లో మొత్తం టోటల్ బాడీ చెకప్ అంతా కూడాను డాక్టర్స్ దాని మీద పూర్తిగా చెప్పి దానికి కావాల్సినటువంటి వైద్యం తాలూకా ఏ విధంగా చేయాలన్న విషయాన్ని పూర్తి అవగాహన తెలియచేసి మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఏంటంటే ఈరోజు బయట ఎక్కడైనా చేసుకుంటే 8-10 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇక్కడ ఫ్రీగా చేసి డాక్టర్స్ ఒక సర్వీస్ మోటోతో వచ్చిన మరి డాక్టర్ ధనరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వంశీ గారు, తర్వాత మరి కోఆర్డినేటర్ కొత్త జ్యోతి గారు, అలాగే మరి టెక్నీషియన్స్, తర్వాత వీళ్ళందరూ వచ్చి మరి ఎంతో శ్రమపడి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఈ ఒక్కరోజే కాదు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఇక్కడ పెట్టాం. ఎందుకంటే ప్రతి ఒక మనిషికి చెకప్ చేయాలంటే సుమారుగా 30 నుండి 40 నిమిషాలు టైం తీసుకుంటుంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సంబంధించిన వరకు కొంతవరకు అవకాశం ఉన్నంతలో మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు. లేనివి కూడా చాలా మినిమం రేట్స్ ఉంటాయి. అవి మెడిసిన్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళకి నచ్చిన చోట కొనుక్కోవచ్చు. ఆ రకంగా ఏర్పాటు చేసి ఈరోజు ఏంటంటే ఈ అధునూతనమైనటువంటి టెక్నాలజీ వల్ల రోగికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తెలియని సమస్య ఏది ఉన్నా చెప్పనవసరం లేకుండా వాటిని వాళ్ళే పూర్తిగా కూడా దాని మీద తీసుకొచ్చి దాన్ని పూర్తిగా అవగాహన తెలియచేసి దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి వారికి ఆ డాక్టర్ గారికి మనందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం అందరం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి వారికి ఘనమైన నివాళులు ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలు రూపాలనే మరి ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఇష్టం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మరి పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్తుంటారు. ఆయన జీవిత చరిత్ర ఏంటంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడాను ఈరోజు ఆయన ప్రాణాలు త్యాగం చేశారంటే కారణం ఒక కులం కోసం, మతం కోసం, లేకపోతే ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం కాకుండా ప్రత్యేకించి ఈ భాషా ప్రాంత రాష్ట్రం రావాలన్న ఒక ఉద్దేశంతో మరి ఆయన చేసినటువంటి 58 రోజులు పూర్తిగా నిరాహార దీక్ష చేసి ఆయన మరి పూర్తిగా జీవక్షమైపోయి ఆయన చెవులంట ముక్కులంట కూడా రక్తం వచ్చి కళ్ళంట పురుగులు కూడా కారిపోయి ఆఖరికి ఆయన ప్రాణాలు ఏంటంటే మన ఆంధ్రుల కోసం త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి